దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. సో దానియేలు మనందరికీ తెలుసు, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రవక్త, దేవతల ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మలు కలిగిన వాడు. సమస్తాన్ని పరిశీలన చేసి ఎగ్జాక్ట్గా ఏమైతే సమస్య ఉందో చెప్పే శక్తి, అధికారము దానియేలుకుంది. అలాంటి దానియేలు మరి అక్కడున్న రాజ పరిపాలన టైంలో మరి రాజు అక్కడున్న దానియేలుకి ఒక పదవిని ఇచ్చాడు. సో దానియేలు కీర్తి, ప్రఖ్యాతి అండ్ ఘనత పొందిన వ్యక్తిగా, దేవుని యొక్క శక్తి కలిగిన వ్యక్తిగా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని 10 మందికి చెప్పే పరంగా ఆ వ్యక్తి ఉన్నాడు. అండ్ ఆల్సో 7 సార్లు ప్రార్థన చేసే అనుభవం మరి దానియేలుకి ఉంది. సో పొద్దు నుంచి మొదలుకొని నైట్ వరకు 7 సార్లు ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తనలతో మరి గీతాలతో పాడుతూ, దేవుని మహిమ చేత ఆయన నింపబడుతూ ముందుకు వెళ్ళేవాడు దానియేలు. అలాంటి దానియేలుని మరి అక్కడున్న రాజు దర్యావేషు అనే ఒక రాజు, అక్కడ ఆయన పరిపాలన జరుగుతుంది. ఆ రాజు దానియేలుకు ఒక పదవి ఇచ్చాడు. 120 మంది అధిపతులు ఉన్న ప్రాంతంలో ఆ 120 మంది అధిపతులకు 3 ప్రధానులను నియమించాడు రాజు. ఆ 3 ప్రధానులలో ప్రముఖుడు దానియేలు. సో అలాంటి స్థానములో మరి దేవుడు ఆ వ్యక్తిని పెట్టడం మన వాక్యంలో చూస్తున్నాం. సో దయచేసి బాగా వినండి. సో అలాంటి దానియేలుని గొప్ప స్థానంలో 120 మంది అధిపతులకు, సైన్యంకి కాదు, సైన్యాధిపతులు వేరు, సైన్యాధిపతులే 120 మంది ఉంటే 120 మందిలో 3 ప్రధానులను నియమిస్తే ఆ 3 ప్రధానులలో అతిపెద్ద ప్రధాని మళ్ళీ ఇక్కడ దానియేలు. అలాంటి దానియేలుని ఒక స్థాయిలో రాజు నిలబెట్టిన తర్వాత ఒకడు బాగా వచ్చింది. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి. ఇప్పుడు దానియేలు మీద ఏం చేయాలనుకుంటున్నారు? 120 మంది అధిపతులు ఒక నింద మోపాలని చూస్తున్నారు. ఎందుకు నింద మోపాలని చూస్తున్నారు? దానియేలు మీద ఆయన అన్ని స్థానాల మీద ఆయన హెచ్చించబడ్డాడు కనుక నింద వేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వినాల్సిందిగా మనం చేస్తున్నాను. సో మీ లైఫ్లో, మీ ఎక్స్పీరియన్స్లో మీరు కొంచెం హెచ్చించబడుతున్న టైంలో మీ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, నింద వేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కాదా? మీరు కొంచెం హెచ్చించబడినా చాలు, మీ పక్కనున్నవారు, అమెరికాలో ఉన్న ఎవరో కాదు, మీపై నింద వేస్తారు. ఎవరు వేస్తారు? ఎప్పుడు నీతో ఉన్నవారు, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న అప్పుడప్పుడు కలిసేవారు కావచ్చు, లేకపోతే వ్యతిరేకులు కావచ్చు, నిందలు వేయాలని చూస్తూ ఉంటారు. ఈ దానియేలు రాజు దానియేలుని హెచ్చించిన తర్వాత దానియేలు గొప్ప స్థానంలోకి వెళ్తున్న ప్రాసెస్లో అక్కడున్న 119 మంది అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? దానియేలు మీద నింద వేయాలని అనుకుంటున్నారు. బాగా వినండి. ఎప్పుడైనా సరే ఒక శోధన అనుభవించే వ్యక్తికే శోధన విషయం చెప్తున్నప్పుడు విలువ కలిగిన మాటలని అర్థమవుతాయి. ఆ శోధన ఆ వ్యక్తి అనుభవించకపోతే ఆ శోధన గురించి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి విలువలేని మాటలుగా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, నిందలు బాగా పడ్డోని మీదే వాక్యం విలువ కలిగినదిగా ఉంటుంది. నిందలు లేకుండా సాఫీగా వెళ్ళే ప్రయత్నంలో, సాఫీగా వెళ్ళే జర్నీస్ ఉంటాయి కొంతమంది లైఫ్ స్టైల్లో, వాళ్ళకి ఈ వాక్యం విలువలేనిదిగా ఉంటుంది. విలువలేనిది ఎప్పుడైతే నువ్వు అంటకడతావో ఖచ్చితంగా ఈ వాక్యం నీకు పనిచేస్తుంది. అది నిందగా మార్చబడతా. ఎంతమందికి అర్థమైందో లేదా, ఐ డోంట్ నో. సో గాడ్ లవ్స్ ద పీపుల్ హు ఆర్ బ్రోకెన్ ఇన్ ద హార్ట్స్. సో వాళ్ళ హృదయం ఎప్పుడైతే దేవుని కోసం ఆతృత పడుతుంటుందో వాళ్ళు నలిగిపోతారు. ఎందుకో తెలుసా? అక్కడ సక్సెస్ వాళ్ళకి రాదు. వాళ్ళు ఎన్ని సంపాదించినా కానీ దేవుని కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. అప్పుడే వాళ్ళకి శ్రమ వస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలంటే, దానియేలుకి రాజు నుంచి బంగారం వస్తుంది, వజ్రాలు వస్తున్నాయి, వెండి నాణములు అన్నీ ఇవ్వబడుతున్నాయి. అవన్నీ ఎన్ని ఇచ్చినా కానీ దానియేలు ఒక మాట అంటాడు, నాకు ఇవన్నీ వద్దు, రైట్, నాకు దేవుడు కావాలి. మళ్ళీ లాస్ట్కు అదే వాక్యం ఉంటుంది, అట్ లాస్ట్ ఈ రిసీవ్డ్ ఆల్ ద ప్రైజెస్ దట్ కమ్ ఫ్రమ్ ద కింగ్. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో కొంతమంది లైఫ్లో దేవుని కోసము వాళ్ళు ఏదైతే ప్రయాస పడాలో వాళ్ళు పడరు, వాళ్ళకి శ్రమ తక్కువ ఉంటుంది. అందరు వింటున్నారా? దేవుని కోసం ఏదైతే ప్రయాస పడాలో వాళ్ళు పడరు. సో దట్ వాళ్ళకి శ్రమ
తగ్గిపోతుంది, శ్రమ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి మనం సువార్త చెప్తాం దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభు ఇలా ఉంటాడు, ఆ నిజమైన దేవుడు, నమ్మండి అని. వాడు పనికిరాని తిట్లన్నీ నిందిడతాడు. తిట్టినప్పుడు మనుషులంగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుంది, బాధ అనిపిస్తుందా, లేకపోతే ఇంకా సంథింగ్ అనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర అసలు సువార్తనే చెప్పకుండా నార్మల్గా వాళ్ళ సంపాదన సంపాదించుకుంటూ నా కుటుంబం సరిగానే ఉంది, చాలు దేవా నీకు స్తోత్రం అనుకున్న వెళ్ళేవాడికి నిందలు వస్తాయా, శ్రమలు వస్తుందా? ఏమొస్తాయి? వాళ్ళకి సుఖం ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి వాక్యం విలువ కలిగినదిగా ఉండదు. వాక్యం విలువ కలిగినదిగా ఎవరికి ఉంటుందంటే ద పర్సన్ హూ బ్రోకెన్ ఇన్ ద హార్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం ఎవరైతే కష్టపడుతున్న ప్రాసెస్లో వాళ్ళ హృదయం నశించిపోవటానికి కూడా వాళ్ళు త్యాగం చేస్తారో వాళ్ళకు వాక్యం విలువ కలిగినదిగా పనిచేస్తుందంట. సో వెన్ యూ రిసీవ్ ద వర్డ్ యాజ్ ఎ వాల్యుయబుల్ వర్డ్, యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఇండైరెక్ట్లీ ఇన్ యువర్ హార్ట్. నువ్వు డైరెక్ట్గా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే చెప్తున్న వాక్యం విలువ కలిగినదిగా మీరు అంగీకరించాలి. విలువ కలిగినదిగా ఎప్పుడు మనం అంగీకరిస్తామంటే ఆ బాధ మనకున్నప్పుడు, ఆ శోధన మనకున్నప్పుడు, ఆ వేదన మనకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీకు అర్థమయ్యేలా చెప్తాను. స్టమక్ పెయిన్ ఒక వ్యక్తికి వస్తుంది. ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా ఉంటుంది స్టమక్ పెయిన్, ఇట్లా చేస్తే ఇది రాదు, కొన్ని సూచనలు చెప్తూ ఉంటాను, కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తూ ఉంటాను, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా చెప్తున్నప్పుడు పక్కవాడికి అది విలువగలనిగా అనిపించదు. ఎందుకు? వాళ్ళకి ఆ నొప్పి లేదు కాబట్టి. సో ఒకవేళ వాడు విలువ కలిగినదిగా వాడు వాక్యం వింటే ఆ నొప్పి వాడి లైఫ్లో రాదు. బట్ ఆ వాక్యం విలువ కలిగినదిగా వాడు వినడు కాబట్టి రేపో మాపో వానికి ఆ నొప్పి కలుగుతుంది. When you come into the matter of the presence of God, you are directly contacted with the Almighty God. నువ్వు దేవుని సన్నిధిలోనికి అడుగు పెడుతున్నావంటేనే భయంకరమైన దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టినట్లు. సో దేవుడు మిమ్మల్ని స్వాధీనపరుచుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఆ రాజు ఏం చేశాడు? దానియేలుకి గొప్ప స్థానాన్ని కలగజేశాడు. గొప్ప ప్రధాన స్థానం ఎప్పుడైతే దానియేలుకి వచ్చిందో అక్కడున్న 119 ప్రజలు దానియేలు మీద ఏం వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు? నింద. హల్లెలూయా. హెచ్చించబడాలని ఆశ కలిగి ఉంటే ఈ వాక్యం వినండి. హెచ్చించబడాలని ఆశ లేకపోతే లోపలికి నిద్రపోండి. ఐ డోంట్ మ్యాటర్, బికాస్ గాడ్స్ లవ్ ఆల్ ద పీపుల్ టు బి ప్రమోటెడ్ ఇన్ ద స్పిరిచువల్ లెవెల్స్. అందరూ దేవుడు అందరినీ హెచ్చించాలని ఆశపడతాడు. హెచ్చించబడిన తర్వాత మీరు అపాయంలో వెళ్ళకుండా ఉండాలి అనడం కోసమే ఈ వాక్యం మీకు చెప్తున్నాను. రైట్. సో దానియేలు హెచ్చించబడిన తర్వాత అక్కడున్న 119 మంది న్యాయాధిపతులు, సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ సేనాధిపతులందరూ కూడా దానియేలు మీద ఏం చేయాలని చేస్తున్నారు? నింద. ఎందుకు దానియేలు మీద నింద వేస్తున్నారు? నింద వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానియేలు వాళ్ళ స్థాయికి మించిన స్థాయిలో దానియేలు వెళ్ళిపోయాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మీపై ఎవరు నింద వేయాలన్నా వాళ్ళు నీ కింద ఉన్నట్టే. మీపై ఎవరైతే నింద వేయాలనుకుంటున్నారో వాళ్ళు నీ కింద ఉన్నట్టే. దట్స్ ఎ కన్ఫర్మేషన్. సో మనమేమనుకుంటాం? నాపై నిందలు వేస్తున్నా, నాపై అట్లా, నాపై ఇట్లా. ద పర్సన్ హూ గివ్స్ యూ బ్లేమ్, దే ఆర్ బిలో యూ. ఎవరైతే మీపై నిందలు వేసి నీకు వ్యతిరేకానికి నిన్ను హెచ్చించబడటము చూసి నిందలు వేస్తారో దర్ ఆల్ బిలో యూ. వాళ్ళంతా కూడా నీ కింద ఉన్నవారిగా వాళ్ళే ప్రొఫెటికల్గా మీతో మాట్లాడుతున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లేమ్. హల్లెలూయా. సో దానియేలు మీద నింద వేసే ప్రయత్నంలో వాళ్ళు చూస్తున్నారంట దానియేలు ఎక్కడైనా దొరుకుతాడా అని. ఎక్కడైనా దొరుకుతాడా, సందు దొరికితే కథం పట్టిస్తారు కొంతమంది. అట్లాగా అక్కడున్న 119 సేనాధిపతులు, ముందే జ్ఞానం కలిగిన వ్యక్తులు సేనాధిపతులు. ఆ జ్ఞానానికి మహాజ్ఞాని దానియేలు. సో వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎక్కడైనా సందు దొరుకుతుందా అని. ఎప్పుడు చూసినా దానియేలు, దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలని ప్రార్థన చేసేటోడు. ఇంకేం సందు దొరుకుతుంది? హల్లెలూయా. పోయి మధ్యలో ఎక్కడైనా తాగేవాడా, ఎక్కడైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు, అట్లా చేసేవాడు ఎక్కడ లేదు. రూమ్లో కూర్చొని ప్రార్థన చేసేవాడు. రాజపరిపాలన టైంలో పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళేవాడు. సో ఈ 119 సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో దానియేలు దగ్గర పోయినప్పుడల్లా ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అమ్మా నిందలు వేయలేకపోతున్నాం, ఎక్కడ నిరికిద్దామంటే ఆయన దొరకట్లేదు, సందు దొరకట్లేదు.
సో ఇప్పుడు ప్లాన్ చేసుకోరు, ఎందుకంటే జర జ్ఞానవంతులు కదా. 119 మంది అక్కడ కలిసి ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారు. డైలీ వీళ్ళు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూడండి ఎంత ప్లాన్ చేస్తున్నారో. రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ ఏం చేశారంటే, ఒక పత్రం మీద లెటర్ రాశారు. ఆ లెటర్ ఏందో చూద్దాం, చదవండి. వాక్యంతో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. చిరంజీవివై స్తుతిస్తున్నారు రాజుని, ఎందుకంటే రాజుతోనే దానియేలు ఒక పతనం అవుతుంది కాబట్టి. రైట్, స్తుతించుకుంటూ చెప్తున్నారు. నెక్స్ట్, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన 119 కాదు, ఆ దేశములో ఉన్న ప్రజలందరూ ఒకవైపు, దానియేలు ఒక్కడు ఒకవైపు. హల్లెలూయా. నేను ఒక్కడనే ఉన్నా యేసయ్యా అనకండి. అందుకే ఇప్పుడు దానియేలు కూడా ఒక్కడే ఉన్నాడు. ఈ గ్రూప్ మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ, ప్రధానులు, సేనాధిపతులు, వాళ్ళ కింద ఉన్న మంత్రులు, వాళ్ళందరూ ఒక గ్యాంగ్ తయారైపోయి రాజు దగ్గరికి వెళ్ళి లెటర్ రాస్తున్నారంట. లెటర్ చూద్దాం ఒకసారి చదవండి. రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవరును ఏ మనవి కూడా చెయ్యొద్దు. ఎవరైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడను అని లెటర్ రాసి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు తప్ప, అంటే రాజుకు తప్ప ఏ దేవునికైనాను మనిషికైనాను ఈ నెల రోజులు మనవి చెయ్యకూడదు, అంటే ప్రార్థన చెయ్యొద్దు అని ఒక ఆజ్ఞతో లెటర్ రాసి, అందరు కలిసి లెటర్ రాసి రాజు దగ్గరికి వచ్చారు, కలెక్టర్ దగ్గరికి పోయినట్టు. సో రాజు దగ్గరికి వచ్చినప్పుడు, అంతమంది వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడు, ప్రజల క్షేమాన్ని కోరే వ్యక్తి కాబట్టి రాజు ఏం చేస్తాడు, సైన్. అది కూడా ఉంది వాక్యం, చదవండి. సంతకము చదవండి. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండనట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసి. దాని మీద ఏం చేయాలంట, సంతకం చేయమని అడుగుతున్నారంట. ఏం రాసి సంతకం చేయమని? ఎవడైనా నీ 30 దినములు ప్రార్థన చేసినా, అంటే నువ్వు తప్ప ఏ దేవునికైనాను ఏ మనిషికైనాను ప్రార్థన చేసినా మనవి చేసినా వాడు సింహపు గుహలలో పడద్రోయబడాలి అని ఒక శాసనము రాసుకొని, ఆ శాసనం మీద ఈయన ఏం చేయాలి, రాజు సంతకం పెట్టాలి. సంతకం పెడితే ఏమైపోయినట్టు, ఆ శాసనము స్థిరపరచబడినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాసనం ఏమైనట్టు చెప్పాలి గట్టిగా, స్థిరపరచబడినట్టు. తద్వారా ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా శాసనము తుడిపివేయబడదు. ఇట్స్ అన్ 100% గ్యారంటీ. బికాస్ అక్కడ రాజు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. దట్స్ ద కింగ్డమ్, దట్స్ ద కింగ్షిప్. సో ఇప్పుడు వీళ్ళంతా కూడి రాజును మోసం చేస్తున్నారు, అవునా కాదా? వీళ్ళ ఉద్దేశాలు ఏంటివి చెప్పండి? ఈ 1000 మంది ఉద్దేశాలు ఒక్కడి కోసం. ఎంతమంది కోసం? జస్ట్ ఫర్ 1 person, ద నేమ్ ఆఫ్ హిమ్ దానియేల్. ఆ ఒక్కరి కోసం 1000 మంది కలిసి లెటర్ రాసి రాజు దగ్గర పర్మిషన్ అడుగుతున్నారు. అది సైన్ పెడితే అప్రూవ్ అవుతుంది, సో దట్ ఆ శాసనం ఇంకా పనిచేస్తుంది. ఎందుకు అలా శాసనం వాళ్ళు రాసుకున్నారంటే, అక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు, దానియేలు మీద నింద వేద్దామంటేనేమో నింద దొరకట్లేదు, సందు దొరకట్లేదు. దానియేలుని వ్యతిరేకిద్దామంటే అక్కడ ఏ కనిపించట్లేదు. ఎక్కడ ఎప్పుడు ఎట్లా పోయినా కూడా దానియేలు ఏం చేసేవాడు, ప్రార్థననే చేసేవాడు. యేసుక్రీస్తు నామములో దేవునికి ప్రార్థన చేసేవాడు. అది చూసిన ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రార్థన చేస్తున్నాడు ఒక వేరే దేవుడికి అని అక్కడ శాసనము రాపించారు. ఇప్పుడు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు ఇట్లా ప్రార్థిస్తున్నాడు శిక్షించు అంటే మనకు శాసనము లేదు అని అంటాడు రాజు, అవునా కాదా? ధర్మశాస్త్రం, కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు రాశారు, దాన్ని బట్టే సమస్తం జరగాలి అని. ఇప్పుడు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాడు వాని సింహం గృహంలో వేద్దాము అన్నప్పుడు రాజు ఖచ్చితంగా ఒప్పుకోడు. ఎందుకంటే రాజుకు కూడా దానియేలు అంటే చాలా ఇష్టం, ప్రీతి. ఎవరు? దానియేలు అంటే.
అందుకే డైరెక్ట్గా వీళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం ఇవ్వడు. అందుకే జ్ఞానంగా ఫస్ట్ ఏం చేశారు వీళ్ళు, శాసనము రాసుకొని పర్మిషన్కి లెటర్ రాసుకొని అక్కడ సిగ్నేచర్ పెట్టుకొని అప్రూవ్ చేశారు. అప్పుడు వెయిట్ చేస్తున్నారంట, దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడా, ఎప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామా అని. సో నెక్స్ట్ వర్సెస్లో చూస్తే దానియేలు ప్రే చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆ ప్రార్థన కూడా ఏ విధంగా చేస్తున్నాడో చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. వెయిట్, ఇక్కడ దానియేలుకి తెలుసా తెలీదా? ఆయన ప్రధాని, తెలియకపోతే ఎట్లా, ఏ శాసనం ఏముందనేది అన్నీ తెలుస్తుంటాయి. అక్కడ ఏ శాసనం ఉందని తెలుస్తుంది దానియేలుకి, ఇంకో దేవుడికి ప్రార్థన చేయొద్దు అని తెలుసుకొని భయపడి సీక్రెట్గా ప్రేయర్ చేయట్లేదు. యథావిధిగా ఇంతకుముందు ఎలా ప్రార్థన చేసేవాడో అలాగనే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. భయపడకుండా ధైర్యముగా దేవుణ్ణి సేవిస్తున్నాడు. కాబట్టి ఏమొచ్చింది అతనికి? శ్రమ. ధైర్యము లేకుండా పిరికితనంతో నార్మల్గా ఉంటే శ్రమ రాకపోదేమో, కానీ ధైర్యముగా విశ్వాసముతో ప్రార్థిస్తున్నాడు కాబట్టి శ్రమ. వాళ్ళందరూ వచ్చి రెడ్ హ్యాండెడ్గా దానియేలు పట్టుకొని రాజు దగ్గర తీసుకొని పోయాడంట. ఈయన నీకు తప్ప వేరే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని సింహపు గుహలో బంధన చేద్దాము, సింహపు గుహలో వేద్దాము అన్నప్పుడు రాజు మనసు అంట నొచ్చుకుంటుందంట. దానియేలు పోతే నా రాజ్యం కుప్ప కూలిపోయినట్టే. ఎందుకంటే దానియేలు అనేవాడు శక్తివంతుడు, ప్రతిదీ చూడగలిగిన వివేకవంతుడు, ప్రధానులకు ప్రధాని. అలాంటి స్థాయి ఇచ్చిన వాడు నేను ఎట్లా ఈ సింహం గుహలో నేను వేస్తాను? ఒకసారి ఆ వాక్యం కూడా చదవండి, దాంట్లో కూడా ఉంది. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనానో మానవునికైనానో ఎవడునో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచు వచ్చుచున్నాడనేది. ఇప్పుడు నింద వేయనిక రాలేదు, బట్ నిందని క్రియేట్ చేశారు. దోస్ పీపుల్ ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ది బ్లేమ్స్. అంటే అంత గొప్ప నిందాకర్తలు వీళ్ళు. అంటే నింద వేయడానికి మార్గము లేకపోయినా మార్గాన్ని ఏం చేశారు? సృష్టించి ఆ మార్గాన్ని క్రియేట్ చేసి అక్కడ నిందను క్రియేట్ చేసి దానియేలు మీద నిందను వేస్తున్నారు. ఏమని? నువ్వు 30 డేస్కి నువ్వు ఎవరు ప్రార్థన చేయొద్దు వేరే దేవుడికి అని రాసిన ఆ శాసనముకు నిర్లక్ష్యము చేసి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సింహపు గుహలలో వేద్దామని అక్కడ మనుషులందరూ ఒప్పుకుంటున్నారంట. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి. రాజు ఈ మాట విని ఏం చేశాడు? వ్యాకులపడి. నెక్స్ట్, దానియేలును రక్షింపవలనని తన మనస్సును దృఢము చేసుకొని. దానియేలుని ఏం చేద్దామని అంటే రాజుకు దానియేలు ఇష్టమా లేదా? దేశ ప్రజలందరూ ఒక గ్రూప్, దానియేలు ఒక్కడే ఒక గ్రూప్. బట్ ఆ దానియేలుకి తోడెవరు? రాజు. బట్ ఆ రాజు కూడా రక్షించలేని స్థితిలో ఉన్నాడంట. బికాస్ శాసనం, దట్స్ ద లా. ఇఫ్ యు రైట్ ద లా, దట్ విల్ కిల్ యూ. జీసస్ విల్ నాట్ హెల్ప్ యూ ఆన్ దట్ ఇష్యూ. అంటే మన కాన్స్టిట్యూషన్ మనము రాసుకోవటం వల్ల, మన లా మన ప్రకారం రాసుకోవటం వల్ల దేవుడు కూడా రక్షించలేదు. ఎందుకంటే దట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అనదర్ టాపిక్. ఎనీవే, అక్కడ రాజు కూడా కాపాడలేకపోతున్నాడు. ఎందుకు? ఏం చేసినందుకు కాపాడలేకపోతున్నాడు? శాసనము రాసి ఇచ్చి పర్మిషన్ గ్రాంట్ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ రాజు ఏమనుకుంటున్నాడు? దానియేలుని రక్షించాలని ప్రయాసపడుతున్నాడు. దానియేలుని చంపేటట్టు రాజే లెటర్ని యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ దానియేలుని రక్షించడానికి రాజే ఆతృతపడుచున్నాడు. అంటే మధ్యలో ఈ దేశ ప్రజలు ఏం చేశారు? అక్కడ రాజుని మోసం చేశారు. అంటే ఈ ఒక్కరిని కోసము ఆ శాసనాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు, ఒక్కరి కోసం. హల్లెలూయా. మీ ఒక్కరి కోసం మీ బంధువులు, మీ చుట్టాలు, లేకపోతే మీ తోటి సహవాసులు ఎవరైతే ఉంటారో ఒక పెద్ద ప్లాన్ చేసి గీస్తారు. హల్లెలూయా. ప్లాన్ చేసి గీసినప్పుడు అక్కడ ఖచ్చితంగా శ్రమ రావాల్సింది. ఎందుకోసం?
ఏ పనైనా సరే వేరే దేవుడికి మొక్కొద్దు, నన్నే మొక్కాలని అనే ఆ రాజుకి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో అవన్నీ నిర్లక్ష్యము చేసి నిజమైన సజీవుడైన దేవుణ్ణే నేను మొక్కుతాననే ఆ శక్తి కలిగిన కమిట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి శ్రమ తప్పలేదు. ఒకవేళ లేదు నా దేవుణ్ణి కాదు నేను మొక్కాల్సింది, రాజుని కదా అని రాజుకు చేతులెత్తి నమస్కారం చేసి నిన్నే మొక్కుతానంటే సింహపు గుహలోకి వెళ్తాడా? అంటే శ్రమ ఎవరికి వస్తుంది? ఇప్పుడు సత్యవంతుడైన దేవునికి ఖచ్చితంగా కమిట్మెంట్తో ఎప్పుడైతే ఆరాధన చేస్తామో వారికి శ్రమ తప్పదు. సుఖపూర్వమైన జీవితం ఎవరికి వస్తుందంటే దేవుని కోసం ప్రయాస పడువారికి కాకుండా, దేవుడి కోసం ప్రయాసము లేకుండా ఎవరికైతే ఉంటారో వాళ్ళ సుఖపూర్వమైన జీవితం ఉంటుంది. కానీ శారీరకంగా వాళ్ళు సుఖమున్నను ఆత్మీయంగా వాళ్ళు చచ్చిన వారి వలె ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళని ఈవెన్ దురాత్మలు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయవండి. చీకటి ఆత్మ చాతబడి శక్తులు కూడా వాళ్ళకు తగల. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కమిట్మెంట్ తీసుకొని ముందుకెళ్తే దురాత్మ రాజ్యాలు కుప్పకూలిపోతాయి. డిస్టర్బ్ చేయవు. కానీ వీళ్ళు అలాగనే డిస్టర్బ్ చేయనంత మాత్రం వీళ్ళు కూడా ఎలా ఉంటారు? చచ్చిన వారి వలె ఉంటారంట. అంటే వాళ్ళ మీద అగ్ని రాజేయడానికి మీకు అధికారం ఈరోజు ఇవ్వబడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఎప్పుడైతే అగ్ని బయలు వెళ్తాదో వాళ్ళకు ఒక ఆశ పుడుతుంది. నేను కూడా ఒకటి దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, నా భవిష్యత్తులో నేను చేస్తా అనే దానికన్నా ముందు నా పాస్ట్ లైఫ్లో నేనేం చేశాను అనేది కూడా మనకి ఖచ్చితంగా సాక్ష్యమై ఉండాలంట. టెస్టిమోనీ హ్యాస్ టు బి గివెన్ అన్ టు యూ వెన్ యూ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సాక్ష్యము ఎప్పుడైతే నీకు వస్తుందో దేవదూతలు ఖచ్చితంగా నిన్ను కాపాడగలుగుతాయంట. ఇఫ్ దెర్ ఈజ్ నో టెస్టిమోనీ, దెర్ ఈజ్ నో పవర్ టు ది ఏంజల్స్ గివెన్ బై గాడ్ టు గివ్ యూ హెల్ప్. అంటే నీకు ప్రొటెక్షన్ కావాలంటే ఏం కావాలి? సాక్ష్యం సంపాదించుకోవాలి. సాక్ష్యం ఎలా వస్తుంది? నాకు రోగం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, అదా సాక్ష్యం. నాకు వ్యాధి వచ్చింది, దేవుడు తొలగించాడు, అదా సాక్ష్యం. దేవుని కోసం ప్రయాస పడుతున్నప్పుడు దానియేలుకి శ్రమ కలిగిందంట. హల్లెలూయా. ఆ శ్రమ ఏంటి? అది సింహపు గుహలో వాళ్ళను బంధించారంట. అక్కడ వచనం చదువుదాం, నెక్స్ట్ వర్డ్ చదవండి. సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజ్య సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడునూ రద్దుపరచజాలడు. ఇప్పుడు దీస్ పీపుల్ ఆర్ టెంప్టింగ్ కింగ్. ఏమని శోధిస్తున్నారు రాజును? మీరు శాసనం రాశారు కదా, ఎవ్వరు రద్దు చేయలేడు. ఎందుకు? వీళ్ళు అన్నారు కాబట్టి ఆయనకు కూడా అరే కరెక్టే, ఒకవేళ వీళ్ళు అనకపోతే నేను రద్దు చేస్తున్నా అనే అధికారం కూడా రాజుకుంటారు. సో రాజు అనక ముందే వీళ్ళేమంటున్నారు? నువ్వు శాసనము స్థిరపరిచినావు కాబట్టి ఎవడు రద్దు చేయలేరని ముందే చెప్తున్నారు, రద్దు చేస్తారేమోనని. అప్పుడు రాజు ఇంకా రద్దు చేయలేకపోతాడు. ఎందుకు? వీళ్ళందరూ దేశ ప్రజలందరూ ముందే చెప్పి ఉన్నారు కనుక. ఏమంటున్నారు అక్కడ? మళ్ళీ చదవండి వర్డ్స్ని. రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచజాలడు. నెక్స్ట్. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమను తెలుసుకొనవలెననిరి. అంతటా రాజు ఆజ్ఞేయగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. బండ్రౌతులు ఎవరిని పట్టుకున్నారంట? దానియేలు ఏ పొజిషన్ కలిగిన వాడు? ప్రధానులకు ముఖ్యుడు. హల్లెలూయా. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అలాంటి ప్రధానులకు ముఖ్యుడైన దానియేలు ఎవరైతే ఉన్నారో ఆ దానియేలు ఇప్పుడు ఎవరు పట్టుకుంటున్నారు? సైనికులు పట్టుకుంటున్నారు. సైనికుల పొజిషన్ ఏంటి? దానియేలు పొజిషన్ ఏంటి? సైనికులు దానియేలుని కలవాలంటే దేర్ ఇస్ ఎ పర్మిషన్ నీడెడ్ ఫ్రమ్ ద కింగ్. అలాంటి సైనికులే దానియేలుని పట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దానియేలు ఏదో తప్పు చేశాడని. ఏం తప్పు చేశాడు వాళ్ళ దృష్టి ప్రకారంగా? దేవుణ్ణి ప్రార్థించాడు. శాసనంలో ఏముంది? ఏం రాపించారు వీళ్ళంతా కలిసి? రాజుకే ప్రార్థన చేయాలి, ఏమన్నా కష్టం వస్తే రాజుకే చెప్పాలి, వేరే దేవుడికైనాను వేరే మనిషికైనాను చెప్పొద్దు. అయినా కూడా దానియేలు ఏం చేశాడు? అది తెలుసుకొని కూడా యథార్థంగా యథావిధిగా ఏదైతే ఇంతకు ముందుకు ప్రార్థన చేసేవాడో అదే కంటిన్యూ ప్రేయర్ఫుల్గా ఆయన దేవునికి నమస్కారం చేస్తూ ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆ బంట్రౌతులందరూ కలిసి దానియేలు పట్టుకొని ఎక్కడ తీసుకొని వెళ్ళారు? సింహపు గుహలో బంధించండి అంట. నెక్స్ట్ వర్స్ చదువు.
ఇట్లనగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో ఏమంటున్నాడు? రాజు పాపం దానియేలుని రక్షించాలని ఆశ కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజు దానియేలుతో ఏమంటున్నాడు? నువ్వు ఎవరికైతే ప్రార్థిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షించునుగాక. నెక్స్ట్ చదవండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరంట. ఎందుకో తెలుసా? దే హ్యావ్ ఈవెన్ ద ఫెయిత్. దానియేలు ఎస్కేప్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ ద్వారం ముయ్యకపోతే దానియేలు సింహంలో చేతిలో నుండి తప్పించుకొని కూడా బయటికి వెళ్ళగలుగుతాడు. ఆయనకు అంత జ్ఞానం ఉందని వాళ్ళు దానియేలుని బిలీవ్ చేస్తున్నారు. అందుకే డోర్ని ఏం చేశారు? వాళ్ళు క్లోజ్ చేశారంట. ఒక పెద్ద రాయి తీసుకొని అసలు ఆ గుహ మొత్తాన్ని క్లోజ్ చేశారంట. ఎందుకు క్లోజ్ చేయకపోతే దానియేలు ఏమవుతాడు? తప్పించుకొని పోతాడనే నమ్మకము వాళ్ళకు ఉందంటండి. నెక్స్ట్ వచ్చిన మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను ఇప్పుడు చూడండి, దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారుతుందేమోనని అది ఆ రాయి మొత్తం ఏదైతే మూసేశారో దాని మీద ఏం చేశారు? ముద్రించారు. ఒక ఇల్లు జప్తు చేసిన తర్వాత కోర్టు కానీ సీల్ చేసినప్పుడు కోర్టు కానీ ఏం చేస్తుంది? సీల్ చేస్తుంది. సో దట్ అది ఎవరు కూడా ముట్టుకోదు. సీల్ ఒకవేళ మాటతోనే తాళం వేస్తే సరిపోదు, అదేం చేయాలి? సీల్ చేయాలి. సీల్ చేస్తే అది డైరెక్ట్ కోర్టు నుంచే ఇంకా ఆ ఆర్డర్ వచ్చింది, అది ఎవరు ముట్టుకోవద్దని. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? రాజు సీల్ ఏదైతే ఉందో రాజు యొక్క ఆ సీల్ అది దాన్ని ఆ రాయి మీద ముద్రిస్తున్నారంట. అంటే ముద్రిస్తున్నారంటే ఎవరు కూడా దాన్ని ముట్టుకోవద్దు, ఎవరు కూడా దాన్ని తెరవద్దు. ఈవెన్ రాజు కూడా దాన్ని తెరవద్దు. అందుకే అన్నాడు, ఒకవేళ రాజు మనసు మారి ఆ డోర్ని ఓపెన్ చేస్తాడేమో కాబట్టి ఆ డోర్ క్లోజ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజు ముద్రని కూడా వేస్తున్నారంట. తద్వారా రాజు కూడా దాన్ని తీయొద్దు. దట్స్ ద కింగ్డమ్, దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్. నెక్స్ట్. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ద సఫరింగ్ ఆఫ్ ద డానియల్ మేక్ కింగ్ టు ఫాస్ట్. రాజు ఉపవాసం ఉండొద్దు. యాక్చువల్గా దట్స్ ద లా ప్రకారంగా రాజు ఉపవాసం ఉండొద్దు. ఎందుకంటే రాజు చిరకాలము బ్రతకాలనే ఆ బిరుదు ఉంటుంది రాజుకి ఎప్పుడైనా. సో సరి అయిన ఆహారాన్ని రాజుకి ఇవ్వాలనే రాజ్య సంబంధమైన పరిపాలన శాసనముల ద్వారా రాయబడుతుంది. కానీ ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? ఉపవాసం. ఎవరి కోసం? దానియేలుని బంధించిన ఎవరు? రాజు. ఇప్పుడు దానియేలుని విడిపించేదానికి ఉపవాసం చేసేది ఎవరు? కానీ మధ్యలో ఎంతో ప్లానింగ్ ఎవరు చేస్తున్నారు? రాజు. రాజా? ప్రజల? ప్రజ. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కొట్లాడుతున్న టైంలో మధ్యలోకి పోయినావు అనుకో, తప్పు నీదవుతుంది కొన్నిసార్లు. సో వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళు కలుస్తారు, కానీ మధ్యలోకి పోయినాక తప్పు మనదైతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఎనీవే, ఎప్పుడైతే ఈ ప్రజలు చేసిన తప్పుదును బట్టి రాజు అక్కడ మోసమైపోయాడో, దానిని రక్షించాలనుకున్నా కానీ రాజు రక్షించగలుగుతున్నాడా అంటే ఆ ప్రజలంతా రాజుకున్న శక్తిని కూడా తీసేసుకున్నారు. ఇంకా రాజు దానియేలుని రక్షించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు, బాధపడుతున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి. తెల్లవారుజామున ఏం చేశాడు రాజు? త్వరగా లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన అందామా గట్టిగా. రైట్. మాట మారింది. స్టిల్ ద కింగ్ హ్యావ్ ఫెయిత్. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు ఉన్నావా అంటే, జీవము కలిగిన దేవుడు అని పిలిచేది ఎవరండి? రాజు. ఉపవాసం చేసిన తర్వాత అర్థమైంది ఈ దేవుడు. అలాగని అప్పటికి ఆయన బ్రతికున్నాడని తెలుసా? తెలీదు. కానీ స్టిల్ ఏం పుట్టింది అతనిలో? విశ్వాసము. ఈ దేవుడు ఎవరో కానీ నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సజీవమైన దేవుడని అక్కడ ప్రకటిస్తూ ప్రవచిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద గాడ్ దట్ విచ్ వి సర్వ్. ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామంట? జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆ రాజు వచ్చి జీవము కలిగిన దేవుని సేవకుడా ఉన్నావా అని అడుగుతున్నాడు. చదవండి. నెక్స్ట్. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగా.
ఈజ్ నాట్ సేయింగ్ దట్ ఓకే నేను కాపాడబడిన అనట్లేదు. స్టిల్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద ప్రొటెక్షన్ ఫర్ ద కింగ్. ఏ ప్లేస్లో ఉండి రాజు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడో ఆలోచన చేయండి. దట్స్ ద లీడర్షిప్ ఆఫ్ ద డానియల్. ఆ గుహలో ఉండి బాగున్నావా అని అంటే అమ్మ నేను బ్రతికాను ఇవన్నీ చెప్పట్లే దానియల్. ఏమంటున్నాడు? ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లయన్. ఏమంటున్నాడు చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక రాజు చిరకాలము జీవించునుగాక అని అంటూ ఏమంటున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఏం చేశాడంట? సింహములను ఏం చేశాడంట? నోరుటను మూయించాడంట. తద్వారా ఆ సింహము దానియేలును తినలేకపోయిందండి. దిస్ ఇస్ ద మిరకిల్ దట్ గాడ్ హస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అంటే దీంట్లో ఉంటా. భయపడుకుంటూ ఆరాధన చేసే ఆరాధన యథార్థత కాదు. యు హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ అ బోల్డ్నెస్. ధైర్యముతో దేవుణ్ణి సేవించే వారి యొక్క హృదయము యథార్థత కలిగి ఉండాలి. వాళ్ళ విషయంలో దేవుని దూతలు బలంగా పనిచేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి సింహపు గుహలో వెళ్ళాలని తెలిసినప్పటికీ కూడా స్టిల్ డానియేల్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ట్రూత్ఫుల్ వే. ధైర్యముగా దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు ఎవరైతే ధైర్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఎన్కౌంటర్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. దేవుని దూతలు మీకు ప్రత్యక్షపరచబడతాయండి బై ఫోర్స్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి పైన నిందలు వచ్చాయి. నింద కోసం ప్రార్థించట్లేదు, నిందలు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యము చేశాడు. రాజు ఒక సింహాసనము రాసుకొని అక్కడ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఒక శాసనం, ఆ శాసనాలు ఏవైతే రాజు రాశాడో ఆ శాసనాలను కూడా ఏం చేశాడు? పక్కన పెట్టి దేవుని శాసనమైన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేశాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూ హ్యావ్ ద పవర్ టు రూల్ ద లా ఆఫ్ దిస్ వరల్డ్ by the supernatural power in the mighty name of Jesus. దేవుని అసాధారణ కార్యమైన శక్తి ద్వారా ప్రతిదీ రూల్ చేయడానికి మీకు అధికారం ఇవ్వబడుతుంది. బై పవర్ బై ఫోర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు నామములో దేవుని మహిమ మీ అందరి జీవితంలో ప్రత్యక్షపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? నింద అక్కడ నుండి స్టార్ట్ అయింది ఆయన జర్నీ. నింద రావడానికి కారణం ఏంటి? దానియేలు మీద హెచ్చించబడుతున్నాడు కాబట్టి. హల్లెలూయా. ద పర్సన్ ఎవరైతే బ్లెస్ అవ్వబోతున్నారో ఈ వాక్యం మీకు, ఎవరైతే బ్లెస్ అవ్వబోతున్నారో ఫ్యూచర్లో ఈ వాక్యం నీకు. నిందలు మీ పైన రావు అని నేను అబద్ధం చెప్పను. నిందలు వచ్చినప్పటికీ దేవుడు రక్షించే సమర్థుడు. రక్షించకపోయినా నేను లోక సంబంధమైన శక్తుల ప్రభావాన్ని నేను మొక్కను, నేను దానికి గురి కానని షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా దానియేలు వంటి వారుగా వాళ్ళు దేవుని మహిమపరిచారండి. లెట్ ద సేమ్ అనాయింటింగ్ బీ ఓల్డ్, లెట్ ఇట్ కమ్ అపాన్ యు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో అక్కడ దానియేలు ఆ రాజుతో ఏమంటున్నాడు? సింహాల నోలను దేవుడు తన దూతలను పంపించి ముయ్యించాడు. తద్వారా ఆ సింహములు నన్ను తినలేకపోయాయి. నెక్స్ట్ చదవండి. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా. నేరము చేసిన వాడును కాను కదా అంటే స్టిల్ దేవుని దృష్టిలో మాత్రమే కాకుండా రాజు దృష్టిలో కూడా నేరము చేశానా లేదా అని పరీక్షించే దానియేలు రాజును అడుగుతున్నాడు. నేరము చేసిన వాడినా కానా అని అడిగినప్పుడు రాజు ఏమంటున్నాడు చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. ఇప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళిపోయారు? ఎవరు ఎక్కడ వెళ్ళిపోయారు? ఈ టీం వచ్చింది చూసారా? 1000 మందిలో 1000 మంది రారు రాజు దగ్గరికి. ఒక 20, 30, 50, 100 మంది వస్తారు. రాజు ప్రతి ఒక్కరిని చూసిండంట. ఎవడొచ్చిందని.
ఆ 50 మందిని అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడే గెలుస్తాడు. దానియేలు ఏ పాపం చేయలేదు. ఆయనను దేవుడు ఖచ్చితంగా చంపడు. ఖచ్చితంగా శోధన వచ్చినా, శ్రమ వచ్చినా ఆ దేవుడు విడిపిస్తాడనే నమ్మకంతో అందరిని దృష్టిలో పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే 50 మందో 100 మందో ఆ రాజు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కదా, వాళ్ళందరిని తీసుకుపోయి ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? అదే సింహపు గుహలో వేశాడంటండి. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో వాళ్ళందరినీ తీసుకుపోయి సింహపు గుహలో బంధించబడక మునుపే ఒకసారి వాక్యం చదవండి. వారి కుమారులను, వారి భార్యలను, వారి భార్యలను, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీ వాళ్ళందరినీ వారి గుహ అడుగునకు రాకమునుపే, ఎక్కడ రాకమునుపే, లోపటికి వెయ్యక ముందే ఆ సింహాలంట వచ్చేసాయంట. బికాస్ పాపం అవి 2 రోజుల దాకా ఏం తినట్లేదు, ఆకలి మీద ఉంది. దేవుడేమో ధాన్యాలు చంపొద్దని సింహాలకు ఆజ్ఞించండి. ఈ సింహాలకేమో ఆకలి అవుతుంది, ధాన్యాలనేమో చంపొద్దు. ఆ సింహాలకు ఆజ్ఞించండి. ఎట్లా చేద్దాం? వెయిట్ చేసింది, ఆకలి మీద ఉన్నాయంట. ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళను లోపటికి, ఇంకా లోపటి కూడా పోలేదు, ఆ గేట్ దగ్గరనే, ఆ తలుపు దగ్గరనే, ఆ రాయి దగ్గరనే ఆ సింహాలు వచ్చి వాళ్ళని అందుకున్నాయంట. ఈవెన్ బొక్కలను కూడా నవిలినాయంట అండి. ఒకసారి వాక్యం చదవండి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేశాను. ఏం చేశాయంట? ఎముకలను కూడా ఏం చేశాయంట? సింహాలు పొడి చేశాయంట. అంత కసి సింహాలకు. ఆ కసిని ఇచ్చింది కూడా సర్వోన్నతమైన దేవుడు మాత్రమే దానికి ఇవ్వగలిగిండు, ఆజ్ఞతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా. సో దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, దానియేలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా భయపడకుండా దేవునికి నమస్కారం చేసే, ప్రార్థన చేసే పద్ధతిని మర్చిపోకుండా, దాని పక్కన పెట్టకుండా సజావుగా, యథార్థంగా ఆయన ప్రార్థనను కొనసాగిస్తున్నప్పుడు శ్రమ కలిగిందా లేదా? ఆ శ్రమ కలిగినప్పటికీ మరణాన్ని ఆయన జయించగలిగాడు. హల్లెలూయా. సో శ్రమ కలిగింది, అలా అని శ్రమను బట్టి ఆయన చనిపోయాడా? ఎవరైతే ఇతన్ని శ్రమకు అప్పచెప్పారో వాళ్ళే చనిపోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకటి ఎక్కువగా నేర్చుకోండి. దేవుడు సింహాలకు అప్పచెప్తే మిమ్మల్ని సంతోషంగా వెళ్ళండి. షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిలో వాళ్ళని, అక్కడున్న రాజు, అక్కడున్న వాళ్ళ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో ఆ అగ్నిలో బంధించాలని చూశారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కలిసి, మా దేవుడు ఈ అగ్నిలో నుంచి రక్షించే సమర్థుడు, కానీ రక్షించకపోయినా నేను పనికిరాని దేవతలకు, దేవులకు మొక్కను. దిస్ ఈజ్ ద ఫైర్ స్టేట్మెంట్. అలాగని మనమైతే ఏమంటుండే? ఖచ్చితంగా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇంకో డైలాగ్ చూసినావా? అది మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ ఆ ఒక డైలాగ్ ఏదైతే షద్రక్, మేషక్, అబేద్నెగో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ దేవునితో మాట్లాడుతున్నా, ప్రజలతో మాట్లాడుతున్నా, నా దేవుడు ఈ అగ్నిలో నుంచి కూడా రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్య. లెట్ దెమ్ గివ్ వాట్సోఎవర్ దే వాంట్ టు సఫర్ us. ఎలాంటి కష్టము పెట్టినా, ఎలాంటి భరింపు నీ మీదికి వచ్చినా, ఎలాంటి నింద నీ మీదికి వచ్చినా, నేను పనికిరాని వాటికి నేను పూజించను. దేవుణ్ణి మాత్రమే పూజిస్తా, దేవుణ్ణి మాత్రమే నమస్కరిస్తా, ఆత్మయున్న సర్వశక్తిమంతునికి మాత్రమే నేను ప్రార్థన చేస్తా అనే వాడికి చెప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? సో దెర్ ఆర్ ద 2 groups ఆఫ్ ద పీపుల్. నింద మీ మీద వెయ్యాలని చూసే ఒక గ్రూప్ ఉంటుంది, సందు దొరకదు వాళ్ళకి, ఓడిపోతారు వాళ్ళు. అనదర్ గ్రూప్ నిందని ఏం చేస్తారు? చెప్పాలా? ఇక్కడి నుంచి గట్టి చెప్పాలా? ఇక్కడి నుంచి గట్టి చెప్పాలా? క్రియేట్, సృష్టిస్తారు. హల్లెలూయా. ప్రతి మానవులలో సృష్టించే శక్తి ఉందని ఒకరోజు వాక్యం చెప్పాను మీకు.
మంచిని సృష్టించరా నాయన అంటే వీళ్ళు ఏం తయారు చేశారంటే వీళ్ళంతా కలిసి నిందను తయారు చేశారంట, నిందను సృష్టించారంట. శాస్త్రము రాసి పర్మిషన్ గ్రాంట్ చేసుకొని నిందని సృష్టించారంట. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఒక్కడైనప్పటికీ, అవతల వాళ్ళు 1000 మంది అయినప్పటికీ ఎవరు గెలిచారండి? Daniel as one, because he believed in the God, he worshipped God. దేవుణ్ణి పూజించి దేవుణ్ణి మాత్రమే నమస్కరించిన దానియేలుని దేవుడు దీవించాడు. కాబట్టి అదే విశ్వాసంలో మీరు ఉన్నట్లయితే మీరందరూ కూడా యేసుక్రీస్తు నామములో దీవించబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో సింహాల నోటిని దేవుడు ముయించాడు, అంతేగాని సింహములు దేవతలు కావు. దానియేలు సింహాలు చూసి, ఈ సింహాలకు సంబంధించిన దేవుళ్ళు, మీరు సింహం అంటే మీరు దేవుళ్ళతో సమానమని సింహాలకు నమస్కరించలే. మనోళ్ళైతే అది ఏ దేవుడో నాకు తెలియదు. సింహం కనుక ఒక దేవుడు కనుక సింహానికే పూజ చేసి నన్ను రక్షించు అని అంటే అవి దానికి తెలియదు ఏం చేయాలో. దానికి ఎవరో ఆజ్ఞ ఇస్తే అది చేయగలుగుతాయి. ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి? సింహాలను సృష్టించిన దేవుడు సింహాలకు ఆజ్ఞ ఇవ్వాలి. అదే మన బ్యాచ్ అయితే ఏం చేసేది? సింహం దగ్గరికి సింహానికే పూజ చేసేటోడు, నన్ను కాపాడు, నన్ను ఏమనకని. కానీ దానియేలు ఏం చేశాడు? సింహాన్ని అడిగాడా? సింహంతో మాట్లాడా? ఈ డజంట్ కేర్. అసలు దాంతో సంబంధం లేకుండా ఆయన నిలబడ్డాడంట. ఆ సింహాల గోలోకి వెళ్ళినప్పటికీ ఐ నో ఇన్ ద స్పిరిట్ he doesn't look to the lions, he look to the creator of the lions. ఆ సింహాలను సృష్టించిన వాని పైన దృష్టి కేంద్రీకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? సింహాల నుంచి నన్ను రక్షించని కాదు, రోజు ఎలా ప్రార్థిస్తున్నాడో అదే ప్రార్థన చేశాడంట. దట్స్ ద స్టామినా ఆఫ్ డానియల్. హల్లెలూయా. ఒకవేళ ఆ సింహాల కోసం ప్రార్థన చేస్తే ఆయన భయపడినట్టు లెక్క. ఎంతమందికి అర్థమైంది? So he was not prayed for the lions, he prayed continuously, prayerfully. ఆయన ప్రతిరోజు ఎలాగా అతని కోసము దేవుని మహిమ కోసం ప్రార్థన చేసేవాడో, కష్టం రాగానే కష్టం కోసం కూడా ప్రార్థన చేయకుండా రోజు ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రేయర్ని కంటిన్యూ చేసిన వాడు దానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ బ్యాచ్లో మీరు గనుక జాయిన్ అయితే యు ఆర్ ద ఫైరింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దయించు అగ్నైన దేవుడు మీలో రగులుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫైర్ మీలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఒక దురాత్మ పట్టినవాడు మన దగ్గరకు వస్తే, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ బట్ ఐ రిలీజ్ ద ఫైర్. నేను అగ్నిని విడుదల చేస్తున్నానని మాట రిలీజ్ చేసిన వెంటనే దురాత్మలు బయటికి వస్తాయి. ఎక్కడుందండి అగ్ని? ఎక్కడనో లేదు, మనలో. అగ్నిని నింపుకోవాలి అంటే ధైర్యముతో దేవుని మహిమపరచాలి, ధైర్యముతో దేవుని నమస్కరించాలి, ధైర్యముతో దేవునికి ప్రాధేయపడాలి. ఎవడు ఏమి అనుకున్నా, ఎవడు ఏ నింద వెయ్యాలనుకున్నా, నింద వెయ్యలేకపోయినా, నిందని క్రియేట్ చేసే ప్రజల పక్షాన నువ్వు ఉన్నా, వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, యు ఆర్ ద సింగిల్ సైడ్ టర్మ్ కండిషన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఏకాకిగా ఉన్నావని అనుకుంటున్నావేమో కానీ యు ఆర్ టూ బట్ నాట్ వన్. who made in the spirit with the true collaboration with the coming of the light and the darkness. వెలుగుగా ఉండకుండా వెలుగు చీకటి కలిసిన వాడిగా దైవ స్వరూపిగా నిన్ను నియమించాలనేది ఆయన చిత్తమై ఉన్నదండి. దట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ దానియేల్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలుకి ఏం పేరు పెట్టబడింది? పరిశుద్ధ దైవతల ఆత్మ కలిగిన వాడు. ఈ నో ద డార్క్నెస్, ఈ has collaborated with the darkness by knowing the light in the name of God. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కమిట్మెంట్తో ముందుకెళ్తారండి? పనికిరాని దాంట్లను మనం పూజించకుండా, నిష్ప్రయోజనమైన వాటిని మనం పూజించకుండా, మన విశ్వాసము దేవుని మీద మాత్రమే పెట్టడానికి నీకు అధికారం ఇవ్వబడింది కనుక ఫ్రమ్ నౌ ఏ స్థితిగతి, ఏ పరిస్థితి వచ్చినా ఆ సమస్యను దేవుడు ఒకవేళ నిన్ను సమస్యకు అప్పచెప్పినా సంతోషంగా వెళ్ళండి. అక్కడున్న రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిలో పడవేయాలని అన్నప్పుడు వాళ్ళు భయపడ్డారా? ఏడ్చారా? బాధపడ్డారా? ఏం చేశారు? వాళ్ళు సంతోషంగా బయలు వెళ్ళారంట. నా దేవుడు రక్షించే సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదండి, లెట్ మీ గో. హల్లెలూయా. ఎంతమందికి బతుకు మీద విసుకొచ్చింది చెప్పండి? స్పీక్ ట్రూ. ఎంతమందికి మీ బ్రతుకు మీద విసుకొచ్చింది? దయచేసి నా స్వరం మీకు అర్థమవుతుంది అనుకుంటా.
ఇంక్రీజ్ చేస్తారా వాయిస్? ఎంతమందికి మీ బ్రతుకు మీద మీకు విసుకొచ్చింది? ఎవడు అబద్ధాలు ఆడవద్దు, చెప్పండి. నీ బ్రతుకు మీద నీకు విసుకొచ్చిందా లేదా? అరే చనిపోతే బాగుంటుంది అనుకున్నావా లేదా? అలాంటప్పుడు అగ్నికి వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోమన్నప్పుడు భయం ఎందుకు అవుతుందండి? సింహాల గుహలోకి వెళ్ళిపోమన్నప్పుడు భయం ఎందుకు అవుతుంది? అంటే మీ యొక్క ఆలోచన అబద్ధమైన ఆలోచన. హల్లెలూయా. మీకు బ్రతకాలని చాలా ఆశ ఉంది. ఏదైతే నీ బ్రతుకు మీద విసుకొచ్చిందని అనుకుంటారు కదా, అదంతా పచ్చి అబద్ధం. అది దట్స్ ద ప్యూర్ లైఫ్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ ద హెల్. బ్రతకాలనే కోరిక, బ్రతకాలనే ఆశ ఈ ప్రపంచంలో ఉన్న కోటి మానవులలో ఉన్న శక్తి కలిగిన ఆశ, దానికి మించిన ఆశ ఇంకోటి లేదంటండి. అలాంటి ఆశ ప్రతి మానవుడికి ఉండాలి. ద వన్ హూ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్, ద వన్ హూ హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్ఫ్ టు ద లార్డ్, ఆశ వాళ్ళకి చచ్చిపోతుంది. ఒకవేళ నిజంగా నా బ్రతకాలనే ఆశ కోల్పోయినట్లయితే ఆ చావేదో దేవుల్లో చనిపోతే బాగుంటుంది అనుకుంటే నీకు మహిమకరమైన జీవితం నీకు దేవుడిస్తాడండి. హల్లెలూయా. కానీ ఎక్కడ మనం తగ్గించుకుంటామంటే, నేను చనిపోవాలనుకుంటున్నా, నా బ్రతికే ఇంత విసుకైపోయింది, నాకు విసుకొస్తుంది, నేను చనిపోతే బాగుంటుంది అనుకునేవాడివి దేవుని దగ్గర చనిపోవాలని ఆశ నీకు లేదండి. అంటే లోకం మిమ్మల్ని చంపాలని ఆశ నీకుంది, ఎవడో వచ్చి మిమ్మల్ని చంపాలని ఆశ నీకుంది, జంతువులు వచ్చి మిమ్మల్ని చంపాలని, రోగాలు వ్యాధులు వచ్చి మిమ్మల్ని చంపాలని ఆశ నీకు ఉన్నట్టుంది ఇండైరెక్ట్గా. హల్లెలూయా. దేవుడు నా శత్రువులకు నన్ను అప్పచెప్పితే కాపాడువాడు ఎవడూ లేడు. దేవుడు నా శత్రువులు కాకుండా ఆయనకే నన్ను అప్పచెప్పుకుంటే మాత్రము కాపాడువాడు నా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బంధిస్తే విడిపించేవాడు ఎవడు లేడు, ఆయన విడిపిస్తే బంధించేవాడు ఎవడు లేడు. హల్లెలూయా. కొన్నిసార్లు రోగానికి మిమ్మల్ని అప్పచెప్తాడు, సంతోషంగా వెళ్ళండి. చనిపోవాలని ఆశ ఉంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కదా, ఆ రోగంతో చచ్చిపో. ఎందుకో తెలుసా? దేవుడు ఆ రోగానికి అప్పచెప్పిండొచ్చు. హల్లెలూయా. ఆడికి రాగానే గజ్జిన వణుకుతాం. డాక్టరు రిపోర్ట్స్ వచ్చినాయి, చనిపోతామని డాక్టర్ చెప్పాడు. భయం స్టార్ట్ అవుతుంది. ఆ రోగం తెలియక ముందు మనం ఏమనుకునే వాళ్ళం? అప్పుడు చనిపోతే బాగుండు కాబట్టి చనిపోవడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు అదే మనిషిగా ఉన్న మనం ఏమనుకుంటూ ఉంటాం? అమ్మ చనిపోతున్నామేమో, బ్రతకాల, యేసయ్యా నన్ను బ్రతికించు. ఇంత అజ్ఞానములో మనం ఉన్నట్లయితే విడుదల మీకు అవసరమని నేను ప్రకటిస్తున్నాను. లెట్ యూ పీపుల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామంలో సాతాను కలగజేసిన స్వాతంత్రం నుంచి మీకు విడుదల ప్రకటిస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. సో దానియేల్ స్టోరీ అందరు విన్నారు కదా. యూ పీపుల్ హ్యావ్ టు బీ యాక్టివ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో యాక్టివ్గా దేవుని కోసం ప్రయాసపడి శ్రమ అనుభవాలను తెచ్చుకున్నప్పుడు ఆయన మహిమ నువ్వు ఖచ్చితంగా వెల్లడిపరుస్తాడు. ఆయన శక్తి మీలో ఖచ్చితంగా వృద్ధిపరచబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవ్రీ టైమ్ డోంట్ యూజ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఫర్ సమ్ వర్క్ టు బి డన్. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు శిష్యులు ఉంటారు, ఎవరు వచ్చి వీళ్ళని తిడుతుంటారు. శిష్యులు ఏమంటారో తెలుసా? ఒక్క అగ్ని ఇవ్వయ్యా, నేను ప్రార్థన చేస్తా, అగ్నిని ఉరిపిస్తా, వాళ్ళ మీద వాళ్ళు చచ్చిపోతానని అంటారు. ఎవరు వీళ్ళు? యేసుప్రభు పక్కలో ఉన్న శిష్యులు. ఎవరో వచ్చి వీళ్ళని తిట్టినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభుతో పర్మిషన్ అడుగుతున్నారు. వీళ్ళు ఎలాగైతే రాజును శాసనం అడిగినారో యేసుప్రభుని కూడా అలానే పర్మిషన్ అడుగుతున్నారు. ఏమని పర్మిషన్ అడుగుతున్నారు? ఒక్క మాట సెలవి, అగ్నిని ఆజ్ఞాపిస్తే వాళ్ళ అగ్ని చేత దహించబడి ఆ టీం అంతా చచ్చిపోతుందని శిష్యులు అన్నప్పుడు యేసుప్రభు రైట్, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడా? ఇందుకోసమా నేను వచ్చా? ప్రజల్ని చంపడానికా నేను వచ్చింది అని గట్టిగా గద్దించాడంట ఆ శిష్యులని. ప్రేమ చూపించరా నాయన అంటే మీరేమో అగ్నిలు బయలుపరుస్తున్నాడా అని గద్దించినప్పుడు వాళ్ళ మనసు కొంచెము కృంగిదలలో వెళ్ళిపోయింది. సో అక్కడ వాళ్ళని డీల్ చేసే విధానం న్యాచురల్గా డీల్ చేయమని అక్కడ యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా చెప్తున్నారు. డోంట్ డీల్ విత్ దెమ్ బై ద సూపర్ న్యాచురల్ పవర్, డీల్ విత్ దెమ్ విత్ ఎ న్యాచురల్ డివైన్ విజ్డమ్. అన్నిటికీ దేవుని శక్తే ఉపయోగిస్తే జ్ఞానం వ్యర్థమవుతుందంట. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ప్రతిదానికి దేవుని శక్తే అనుకుంటే జ్ఞానం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ప్రతి రోగం, ప్రతి జ్వరం, ప్రతి జలుబుకు అన్నిటికీ దేవుడే దిక్కు అంటే
జ్ఞానము, డాక్టర్స్ ఏదైతే జ్ఞానాన్ని సంపాదించి ప్రజలకి బోధించి టాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నారో ఆ జ్ఞానం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? సాతానా? దేవుడా? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టాపిక్ ఎప్పుడైనా మీకు తర్వాత చెప్తాను. ఈ టాపిక్, ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందండి? సో నిందని వేసేవాడు ఒకడు ఉంటే నిందను తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు. లాస్ట్కి ఎలాగైనా నింద దానియల్ మీద వేయబడింది, అయినప్పటికీ ఆయన మరణించాడా? నీ మీద ఎన్ని నిందలు వేసినా, ఐ గివ్ ద ప్రొఫెటిక్ వర్డ్, నో వన్ విల్ హార్మ్ యూ, నో వన్ విల్ కిల్ యూ. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని హాని చెయ్యలేరు అని నేను ఆజ్ఞ విడుదల చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సింగిల్గా మాత్రమే నడుస్తున్నాడండి. దానియల్ ఈస్ అప్రోచ్ టు ద లార్డ్ విత్ ఎ సింగిల్ ఎంటిటీ ఆఫ్ ద స్పిరిట్. ఇక్కడేమో 1000 మంది ఉన్నారు, దానియల్ ఏమో ఒక్కడే ఉన్నాడు. ఎంతమంది అట్లా మీ లైఫ్లో అనుకున్నారు? ఎంతమంది అనుకున్నాను ఒక్కనే ఉన్నాను, అందరేమో గ్యాంగ్ కట్టుకొని అందరు ఒకలాగా ఉన్నారు, మా బంధువులు ఒకలాగా ఉన్నారు, నేను ఒక్కడో మిగిలిపోయాను. యేసు ప్రభు నమ్మినందుకో ఒక్కరిగా నన్ను మిగిల్చారు, మా బంధువులు అంతా ఒకటయ్యారు. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు? ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, యూ ఆర్ ద జనరేషన్ ఆఫ్ ద డానియల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు దానియేలు ఒక జనరేషన్లో మీరు వెళ్తున్నారని అర్థం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నో సిస్టర్స్, నో బ్రదర్స్, ఎవరు కాదు, ఒక్కడు మాత్రమే దానియేలు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన పట్టించుకోకుండా దేవుని ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుని కోసం ప్రయాసపడే వారికి మీద ఏం వస్తాయి? నిందలు, శ్రమ. ఆ శ్రమ నుంచి దేవుడు తప్పిస్తే తప్పిస్తాడు. తప్పించకున్నా కానీ నా దేవుడు ఖచ్చితంగా నా దేవుడుగానే మిగిలిపోతాడు. ఒకవేళ నేను చనిపోయినా కానీ నా దేవుని ఒడిలో నేను ఖచ్చితంగా మిగిలిపోతాను. దట్స్ ద ఫెయిత్ విచ్ హాస్ కెప్ట్ ఇన్ ద షద్రక్, మేషక్, అబేద్నెగో. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అందరికీ అర్థమైందండి? అట్ లాస్ట్ ఎవరు ఆ ఒక సింహపు గుహలో బంధించబడ్డారు? లాస్ట్కి ఎవరైతే నింద వేశారో వాళ్ళనే రాజు ఏం చేశాడు? సింహాలకు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి, సింహాలు ఒక మనిషిని చూస్తే వితిన్ సెకండ్స్లో చంపేసి తినేస్తాయి. అలా 1 days, 2 days, 3 days అలానే ఉన్నాయి. హల్లెలూయా, అలానే ఉన్నాయి సింహాలు. బికాస్ వాట్స్ అన్ ఎగ్జాక్ట్ రీజన్? ఎవరి ఆజ్ఞ సింహాలు రిసీవ్ చేసుకున్నాయి? ఎవరి ఆజ్ఞ? హల్లెలూయా, హల్లెలూయా. వన్ లాస్ట్ వర్డ్, ఇట్స్ అ డీప్ వర్డ్, ఒకటి చెప్పేసి ముగిస్తాను. గాడ్, దేవుడంట నీ మీద ఆయన శాసనము రాస్తాడంట. శాసనం మీద శాసనం రాయటం. నీ మీద శాసనం రాస్తే నువ్వు ఆజ్ఞవై నువ్వు సృష్టిలో నువ్వు ముందుకెళ్తావు. సింహాలు మిమ్మల్ని చూస్తే దేవుడు సింహాలకు ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద కమాండ్మెంట్ టు ద లయన్స్. మీరు ఆ సింహాలకే ఆజ్ఞగా దేవుడు నిన్ను పెట్టాడంట. బట్ యు డజంట్ నో దిస్ వర్డ్, సో దట్ విశ్వాసం వ్యర్థముగా అయిపోతుంది. ఈ వాక్యము కరెక్ట్గా మీకు అర్థమైతే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫెయిత్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈ విశ్వాస ప్రయోగం ఏదైతే ఉందో, మీరు ఆజ్ఞగా మార్చబడటం ఏదైతే ఉందో, ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ యాజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఇన్ ద క్రియేషన్ విల్ ఫియర్ యూ. ఖచ్చితంగా అన్ని రంగాలలో ఉన్న ప్రతి చీకటి ప్రభావము కావచ్చు, జంతువులు కావచ్చు, మిమ్మల్ని చూసి భయపడక మానవు. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞ ఇవ్వలే, మిమ్మల్ని ఆజ్ఞగా చేశాడు. ఇది నేను చెప్పదలుచుకున్న లాస్ట్ ఫైనల్ వాల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వర్డ్, దిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ వాక్యము యేసుక్రీస్తు నామములో మీ అందరి జీవితంలో ప్రత్యక్షపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఏం ప్రార్థన చేద్దాం? ఎలా ఉందాం మన లైఫ్ స్టైల్? ఒక చిన్న జ్వరం తక్కువ కాకపోతేనే దేవుణ్ణి నిందిస్తాం. ఒక చిన్న ప్రాబ్లం వెళ్ళిపోకపోతే దేవుణ్ణి నిందిస్తాం. దానియేలు లాంటి వాడు, షద్రక్, మేషక్, అబేద్నెగో, ఇంకా బైబిల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో లైక్ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది హిస్టారికల్గా వాళ్ళ టెస్టిమోనీస్ కూడా చాలా ప్రభావితం అవుతున్నాయి. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఒక ఊరికి సువార్త చెప్తే ఆ ఊరి వాళ్ళంతా తరిమిరంట సాధు సుందర్ సింగ్ని.
తరిమితే సాధు సుందర్ సింగ్ ఒక పాత ఇల్లులుండే అప్పట్లో, ఆ పాత ఇళ్ళలో పోయి లోపల గలిపెట్టుకొని ఆ లోపలనే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడంగా వచ్చారో తెలియదు కానీ 30-40 మంది మహానుభావులు, ఒక్కొక్కడు 8 ఫీట్లు ఉన్నాడు. ఆ ఇల్లు వెనకలంగా వచ్చి పెద్ద పెద్ద ఖడ్గంతో వాళ్ళు ఉన్నారంట. ఊరు ప్రజలు ఎంతమంది అయితే 100 మంది ఉన్నారో వీళ్ళని చూసి ఒక్కొక్కడు పరిగెత్తిపోతున్నాడంట. తర్వాత మళ్ళీ అంత సీన్ అయిపోయిన తర్వాత అదే ఊరు ప్రజలు వచ్చి సాధు సుందర్ సింగ్ దగ్గర వాళ్ళందరూ రక్షించబడ్డారంట. దిస్ అ టెస్టిమోనీ, దట్ ఈస్ ద హిస్టారికల్ టెస్టిమోనీ. అలా చూస్తే బైబిల్ ఉన్న భక్తులే కాదు, ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్న భక్తుల యొక్క సమాచారం కూడా మన దగ్గర ఉంది. అంత ఫెయిత్ కలిగి వాళ్ళు జీవిస్తున్నారు, ధైర్యం కలిగి జీవిస్తున్నారు. దేవుడే వాళ్ళకి తోడై ఉన్నాడండి. వాళ్ళు మనిషిని అడగట్లేదు, రక్షించని అడగట్లేదు, దేవుణ్ణి అడుగుతున్నారు. సో దట్ గాడ్ ఈజ్ ద సేవియర్. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మళ్ళీ చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు సహాయము చేయగలవాడై ఉన్నాడు. నేను 10 మందికి సహాయం చేసేటట్టు ఉండాలి దేవా అని ప్రార్థన చేస్తే సహాయం చేసే శక్తి వచ్చేదానికన్నా ముందు శోధన వస్తుంది. వాక్యం ఏం సెలవిస్తుంది? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉండెను. ఎంతమంది నేను సహాయకుడిగా ప్రజలకు ఉండాలని ఆశ ఉందో, యూ విల్ బి టెంప్టెడ్ ఇన్ ద కమింగ్ డేస్. ఆ టెంప్టేషన్ వల్ల యు ఆర్ ద కంఫర్టర్, యు ఆర్ ద హెల్పర్ టు ద హోల్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్త ప్రజలకు నువ్వు ఆదరణకర్తగా, సహాయకుడిగా నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని నిలుపాలి అంటే అదే సమస్య 1000 మంది ప్రజలకు రాని, ఆ 1000 మంది ప్రజలకి నువ్వు రక్షకుడికై ఉంటావంట. బికాజ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ దట్ సఫరింగ్ ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ప్రతి శోధన నిన్ను రాజుగా నిలబెట్టడానికి నిన్ను ముందుకు నడిపిస్తుందండి. నీ ప్రతి కష్టం, నీ ప్రతి ఒక్క సఫరింగ్, నీ ప్రతి శోధన నిన్ను రక్షకుడిగా నిలబెట్టాలని నిన్ను నడిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరైతే ఆ శోధనలో ఉన్నారో దానిలాగా స్టిల్ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణే పూజిస్తూ, దేవుణ్ణే నమస్కరిస్తూ, ఆయనకి మాత్రమే ప్రార్థన చేసేవారిగా ఇంకా ఎవరైతే ఉన్నారో, ఇన్ ద కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు బి గిఫ్టెడ్ బై ద హోలీ స్పిరిట్. మీరు దేవుని మహిమ చేత నింపబడబోతున్నారు. ఆయన మహిమ వస్త్రము ధరించుకొని ఖచ్చితంగా ఈ లోకాన్ని సమస్త విషయములలో దేవుని జ్ఞానం బోధించగలిగే సమర్థులుగా మీరు మారబోతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. You are going to receive the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ సంబంధమైన వరము చేత మీరు నింపబడి, మహిమ కలిగిన వస్త్రము చేత ధరించబడి, మీరు ఈ లోకంలో సమస్త విధములైన దేవుని క్రియలు చేయడానికి సామర్థ్యాన్ని మీరు అభిషేక రూపంలో పొందుకొనబోతున్నారండి. I give this prophetic very clarity in the name of Jesus. Hallelujah, hallelujah. అందరికీ వాక్యం అర్థమైందండి? నిజముగా నా దేవుడు అగ్నిలో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా పనికిరాని దేవుళ్ళకు నేను మొక్కను. ఐ విల్ వర్షిప్ ఓన్లీ ట్రూ గాడ్. నిజమైన దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధన చేస్తాను. కనిపించే ప్రతిదీ నేను దైవం అనుకొని అమాయకుడిగా నేను పూజించే వ్యక్తిని కాదు. ఐ నో వాట్ ఐఎమ్ వర్షిపింగ్, ఐ నో హూ ఐ యామ్ సర్వింగ్. నేను ఎవరిని ఆరాధిస్తున్నానో ఆయన నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు రాళ్ళలో ఉన్న దేవుడు కాదు, చెట్లలో ఉన్న దేవుడు కాదు, సింహముగా లేడు నా దేవుడు, సింహాన్ని సృష్టించిన దేవుడుగా ఉన్నాడు. రాయిని రప్పను పూజించేటందుకు మా దేవుడు రాయిలో లేడు. ఆ రాయిని, చెట్లను, సమస్త సముద్రాలు సృష్టించిన దేవుడు కానీ, ఆ సృష్టికర్త కానీ మనం ఆయనను పూజిస్తున్నాం. ఎంతమంది అయితే ఆయనను అలాగున పూజిస్తున్నామో అందరము చప్పట్లు కొడుతూ మనం నిలబడదామండి. దేవుడి వాక్యాన్ని దీవించి మన అందరిలో స్థిరపరచుకుందాం.